ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో నోట్ల కట్టలు లభించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నెల 14న జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలార్పేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీ ఎత్తున డబ్బు కనిపించింది. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం స్పందించి ఆయనను మరో హైకోర్టుకు బదిలీ చేసింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. వారక్కడ అగ్ని కీలల్ని ఆర్పేశాక అక్కడ భారీ ఎత్తున నోట్ల కట్లు దర్శనమిచ్చాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దానిని స్వాధీనం చేసుకున్నారు. అది మొత్తం లెక్కల్లో చూపని నగదుగా గుర్తించారు. వెంటనే ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా సిజేఐ ఖన్నాకు చేరింది. దీనిని ఆయన తీవ్రంగా పరిగణించి వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ వర్మను అలహాబాద్కు బదిలీ చేయాలని నిర్ణయించారు. గతంలో వర్మ అక్కడే పనిచేసి 2021లో ఢిల్లీకొచ్చారు. 5 సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం బదిలీతోనే న్యాయశాఖ ఇమేజ్ తిరిగి రాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్మను రాజీనామా చేయాలని కోరడమో, ఆయనపై సిజేఐ అంతర్గత విచారణ చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.